జై గురుదత్త, శ్రీ గురుదత్త. మనం అందరితోనూ మంచిగా ఉండాలి. మరి వాళ్ళ కాలు దూవుతూ ఉంటే గొడవకి ఏం చేయాలి అంటే మనం వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎలాగనుకుంటున్నారా? దత్త నామస్మరణతో, సిద్ధమంగళ స్తోత్రంతో, గురుచరిత్రతో ఎప్పుడు మనం మన లైఫ్ని బిజీ చేసుకోవాలి. అప్పుడు మన దగ్గరికి ఎవరు గొడవలకి రమ్మన్నా రారు. వచ్చిన దత్తుడు దూరంగా పంపించేస్తాడు వాళ్ళని. నిజం, నా జీవితంలో చాలాసార్లు ఇలాంటి సందర్భాలు ఎదురైతే నేను నా దత్తుడిని పట్టుకున్నాను. ఎంత సంతోషంగా ఉన్నానో. నిజం, దత్తబిడ్డలు ఈరోజు ఎంతమంది నాకు ఉన్నారంటే నాకు గురువు అనుగ్రహమై దత్తుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది, ఉండాలి కూడా. కాబట్టి మీ అందరికి కూడా అలాంటి అనుగ్రహం రావాలంటే గురుచేతులు పట్టుకోండి, దత్తుణ్ణి పట్టుకోండి. మనందరికీ అంత మంచిగా జరుగుతుంది. జై గురుదేవ దత్త.